మీ అందరికీ నా హృదయ పేర్కొందనాలు. చెమ్మగలిగే దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడే కొన్ని మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని కృపతో దేవుడి జ్ఞాపకం చేసుకొని చేసిన మేలులన్నిటికీ యేసుక్రీస్తు వారి నామములో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ, ఈ దినం ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్న ఒకసారి మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 23వ వచనంలో రాయబడ్డ మాట మనం చూడగలిగితే, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము అన్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడా నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. అంటే యెహోషువ గారు ఇశ్రాయేలు ప్రజలని నడిపిస్తున్నప్పుడు అతనికి తెలియకుండా, ఎక్కడో తెలియకుండా ఒక చిన్న బాధ, ఒక చిన్న భయం ఉంది. అందుకని చెప్పేసి నా కుమారుడా నేను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమన్నాడు. ఇవాళ చదువుకుంటున్న పిల్లలు నిబ్రవాన్ని కూలిపోయి భయపెడుతున్నారా? కుటుంబాన్ని కొనసాగించలేక నిబ్రం కోల్పోయి భయపెడుతున్నారా దేవుని పిల్లరా? అలాగే కుటుంబ సమస్యలు మరి లోకంలో వచ్చిన వాటిని ఎదుర్కోలేక నిబ్రాన్ని కోల్పోయి మీరు భయపడుతున్నారా? అయితే ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మీతో ఇవాళ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నిబ్రము కలిగి ధైర్యముగా నువ్వు ఉండవు, నీ పనులు భారము నేను ఎత్తుకొని సహాయం చేస్తాను. దేవుడు మీతో మాట్లాడగలుగుతున్నాడు కనుక, దేవుని పిల్ల మాట్లాడుతున్నాడు కనుక నిబ్బరము కలిగి ధైర్యముగా ఉన్నట్లు ప్రార్థించుతాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోక తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. కుటుంబంలో సమస్యలు మోయలేక, ఇదిగో తండ్రి లోకంలో వచ్చే వాటిని ఎదుర్కోలేక ఎవరైతే నిబ్బరము కోల్పోయి బాధపడుతున్నారో వారిని కృపతో జ్ఞాపకం చేసుకొని నిబ్బరంగా ధైర్యముగా నా తండ్రి నైనా వారిని మీరు నడిపించమని అడుగుతూ, ఎంతమంది అయితే పొట్ట చేత పట్టుకొని వ్యాపారాలు, తండ్రి చదువులు, ఉద్యోగాలు నైనా చేతి పనుల నిమిత్తం బయటికి వెళ్ళి ఉండగా బిడ్డలు ఎలాంటి ప్రమాదాలు పడకుండా గృహాలకు సాయంత్రం చేరి కుటుంబాలతో కలిసి నిన్ను ఆరాధించి నీ దయ పొందగలిగే భాగ్యముని గురించి సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమె. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.